నమస్కారం. ఈ రోజున మనం భగవద్గీతలోని 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగంలో 6వ శ్లోకం మనం ముచ్చటించుకుందాం. ఒకటవ తర్వాత చదవకుండా పీహెచ్‌డీ చేయడం సాధ్యమా? క్రమక్రమంగా కదా మనిషి వెళ్ళవలసింది. ఒక అడుగు కూడా కదపకుండా నేను గమ్యాన్ని చేరాలనుకుంటున్నాను అంటే అది సాధ్యమవుతుందా? కాదు గదా! అదే ఇక్కడ చెప్తున్నారు పరమాత్మ. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. తు అయితే మహాబాహో, ఓ మహాబాహు, అయోగత కర్మయోగమును అనుష్ఠింపకుండా సన్యాస సన్యాసమును అంటే మనస్సు ద్వారా జరిగే కర్మలన్నింటి అందును కర్తృత్వాన్ని త్యజించడం అన్నమాట. శరీర ఇంద్రియ మనస్సుల ద్వారా జరిగేటువంటి అన్ని కర్మల యందు ఉండేటువంటి కర్తృత్వాన్ని త్యజించడమే సన్యాసం. ఆప్తుం పొందుట, దుఃఖం అంటే కష్టము, ముని అంటే భగవత్ స్వరూపమును మననము చేయువాడు, యోగయుక్తుడు అయినటువంటి కర్మయోగి, బ్రహ్మ పరబ్రహ్మ పరమాత్మను నచిరేణ శీఘ్రముగా అధిగచ్చతి పొందును. ఓ అర్జున, కర్మయోగాన్ని అనుష్ఠింపకుండా సన్యాసము అనగా మనస్సు ఇంద్రియములు శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటి యందును కర్తృత్వమును త్యజించుట కష్టం. భగవత్ స్వరూపాన్ని మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు. ముముక్షువు సాంఖ్యయోగ సాధనకు అవడానికి ముందుగా నిష్కామభావంతో యజ్ఞ దాన తపస్సులు మున్నగు శుభకర్మలను ఆచరించి రాగద్వేషాది దోషములను తొలగించుకొని తన అంతఃకరణమును పరిశుద్ధమునర్చుకొనవలెను. అప్పుడే సాంఖ్యయోగ సాధన అనేటువంటిది నిర్విఘ్నంగా కొనసాగుతుంది, నిశ్చయంగా ఫలప్రాప్తి కలుగుతుంది. కాబట్టి కర్మయోగాన్ని అనుష్ఠింపకుండా సన్యాస యోగాన్ని ఆచరించటం కష్టము అని చాలా స్పష్టంగా చెప్పారు పరమాత్మ. సో మొట్టమొదట ప్రాథమికంగా చేయవలసింది కర్మయోగము. కర్మయోగం లేకుండా సన్యాసం పొందటం కష్టము. యోగ సాధనతో ముని శీఘ్రమే బ్రహ్మాన్ని పొందుతాడు అని చాలా విస్పష్టంగా సుస్పష్టంగా మనకు భగవానుడు ఇక్కడ చెప్పాడనమాట. సన్యాసం అంటే ఏమిటి? మామూలుగా బాహ్యంగా పనులు వదిలివేయడం కంటే అంతరంగంలో కోరికలను వదిలివేయడమే అసలైన సన్యాసం. మనసు శుద్ధి కాకుండా పనులు మానేస్తే అది సోమరితనం లేదా కపటం అవుతుంది. అది శాంతినివ్వదు. చిత్తశుద్ధి కలగాలంటే, మనసు స్వచ్ఛంగా ఉండాలంటే నిష్కామంగా కర్మలు చేయాలి. కర్మయోగం ద్వారా మనస్సు పక్వానికి వచ్చాక అప్పుడు సన్యాసం అంటే ఈ సాంఖ్య జ్ఞానం అనేటువంటిది అప్పుడు సహజంగా సిద్ధిస్తుంది. దిస్ ఇస్ ద ప్రిపరేటరీ స్టేజ్ అన్నమాట ఈ కర్మయోగం అని. కర్మలు చేస్తూనే భగవంతుడికి అర్పించే వ్యక్తి ఏ పని చేయకుండా కేవలం ఆలోచనలతో గడిపే వ్యక్తి కంటే వేగంగా ఆధ్యాత్మిక ఉన్నతిని సాధిస్తాడు. మెర్ ఇంటలెక్చువల్ డిస్కషన్స్ వోంట్ ఈల్డ్ ఎనీథింగ్. వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ దట్ కర్మ. పని చేయవలసిందే. యూ మస్ట్ డూ ద వర్క్. కర్మలు చేస్తూ ఆ కర్మఫలాన్ని భగవంతుడికి అర్పించే వ్యక్తి అదనమాట. ఈ రెండిటి మధ్య ఇంత స్పష్టంగా ఉన్నటువంటి క్లియర్ కట్ డిస్టింక్షన్ని మనకు పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మనకు చెప్పారు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.